ఒకరోజు ధనదాత అయిన కుబేరుడు శివపార్వతులను అతని నగరం అల్కాపురిలో జరగనున్న రాజభోజనానికి ఆహ్వానించాడు. శివుడు ఓ శాంత స్వరంతో, కుబేరా, ఈసారి మేము రాలేము. మా బిడ్డ గణపతిని పంపుతున్నాము, నీ అతిథి అతడే అని చెప్పారు. కుబేరుడికి చాలా ఉత్సాహం వేసింది. గణపతి ఒక్కరేనా, చాలా ఈజీ అనుకుని అతని ఖజానాల ద్వారాలు తెరిచి బంగారు పాత్రలు, వెండి ఫలకాలు, అపూర్వమైన వంటకాలు అందించే ఏర్పాట్లు చేశాడు. గణపతి వచ్చాడు. బొద్దుగా, బొజ్జగా, ముద్దుగా కూర్చున్న గణపతి వెంటనే తినడం మొదలుపెట్టాడు. కంచాలు, పెద్ద పెద్ద పాత్రలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. వంటగదిలో ఉన్న పదార్థాలన్నీ అయిపోయాయి. ఇంకా కావాలి అని గణపతి ఆజ్ఞ ఇచ్చాడు. వడ్డించి వడ్డించి వంటవాళ్ళు అలసిపోయారు. ఆహారం అయిపోయింది. కుబేరుడు గబగబా కైలాసానికి పరిగెత్తాడు. ప్రభో, నేను ఎంత తినిపించినా గణపతి తృప్తి కాలేదు. నా వద్ద ఏమీ మిగలలేదు అని వాపోయాడు. ఇప్పుడు ఏం చేసేది అని శివుడికి మొరపెట్టుకున్నాడు. శివుడు శాంతంగా నవ్వుతూ, కుబేరా, నీవు గర్వంతో ధనం చూపించావు గానీ భక్తి చూపలేదు. భక్తికి మాత్రమే గణపతి తృప్తి అవుతాడు అని చెప్తూ గుప్పెడు బియ్యం ఇచ్చి, ఇదిగో, నీ గర్వాన్ని వదిలేసి ఈ బియ్యం నీవు నిజమైన భక్తితో నైవేద్యంగా పెట్టు అన్నారు. కుబేరుడు ఆ మాటలు హృదయపూర్వకంగా అంగీకరించాడు. ఆ గుప్పెడు బియ్యం వండి ప్రేమతో గణపతికి సమర్పించాడు. గణపతి చిరునవ్వుతో ఆ అన్నం తిన్నాడు. అంతే, తృప్తిగా తల ఊపాడు. గణపతికి కావాల్సింది సంపద కాదు, భక్తి మాత్రమే. బెల్లం ముక్క కూడా నివేదించగల భక్తి ఉంటే అది మహాప్రసాదమే అవుతుంది. ఓం గం గణపతయే నమః.